రాత్రి వారేవా చెఫ్ సంజయ్ అన్న ఉన్నాడు కదా, ఆ సంజయ్ అన్న హౌస్లోకి వచ్చిండు. వచ్చి రకరకాల వంటలు చేసిండు. దానికంటే ముందు అందరితో మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరిని ఏదో ఒక ఎగ్జాంపుల్ చేసి చెప్పే క్రమంలో మన కళ్యాణ్ బాబుకి ఏం చెప్పిండంటే, కళ్యాణ్ పడాలకి కళ్యాణ్ ప్రెషర్ కుక్కర్ లెక్క కొత్తగా వచ్చినప్పుడు ప్రెషర్ కుక్కర్ని పెట్టిండట, మొత్తం అంతా సెట్ చేసి పెట్టి పొయ్యి మీద పెట్టిండట. కానీ అంటించడం మర్చిపోయినట, మంట పెట్టడం మర్చిపోయినట. సో దానిలో వేడి రాలేదట. 2-3 వారాలకి మెల్లగా అంటించిందట. అంటించిన తర్వాత మెల్లగా అందులో వేడి స్టార్ట్ అయిందట. ఆ తర్వాత కొంచెం ప్రెషర్ బిల్డ్ అయిపోయి మెల్లగా రీసెంట్ టైమ్స్లోనట అని అంటుందట. ఆ తర్వాత ఇంకొంచెం అయిన తర్వాత మొత్తం షేక్ అయ్యి అని చెప్పి పైన లిడ్ ఉంటుంది కదా, ప్రెషర్ లిడ్ జిగి అని ఊగుతుందట. ఊగిన తర్వాత అని ఒక్కసారి అంటుందట. అది జరుగుతుందట. అది ప్రెషర్ కుక్కర్తో కళ్యాణ్ బాబుని పోల్చారు. ఇంత అని చెప్పి ఆయన సంజయ్ అన్న చెప్పిన తర్వాత రాత్రి కళ్యాణ్ బాబు ఏం చేసిండో తెలుసా? పోయి తనుజ వండుకొని ఉంటే తనుజ దగ్గర ఇంత దూరంగా కూర్చుండి ఆమె అంటుంది, 6 డబ్బా పెట్టింది సుమన్ శెట్టి అన్నే, సుమన్ అన్నే 6 డబ్బా పెట్టాడు, కానీ నువ్వు అలా రూల్స్ అలా చెప్పి ఇలా చేసావు అంటే, నువ్వు నా మీద ఎందుకు కోపానికి వచ్చావు, దాని గురించి ఎందుకు గొడవ పెట్టుకున్నావు అంటే, నేను తర్వాత నార్మల్గానే ఉన్నా. నువ్వెప్పుడు నార్మల్గా ఉన్నావు, నువ్వు నాతో నార్మల్గా లేవు, నార్మల్ కాలేదు అంటే, నేను అందులో గొడవ పెట్టుకుంది సంచాలక్తో, నేను సంచాలక్తోటే గొడవ పెట్టుకున్నా. అది అయిపోయిన తర్వాత నేను అసలు నార్మల్గానే ఉన్నా. లేదు, నువ్వు ఆ తర్వాత నన్ను వచ్చి నాతో అంటే, నేనే వచ్చి నీతో ముందు మాట్లాడాను, నువ్వు నాతో మాట్లాడలేదు. అది మాట్లాడడం అంటారా, తిట్టడం అంటారా? నువ్వు వచ్చి ఏమన్నావు, నువ్వు నా మీద కసురుకున్నావు, నన్ను తిట్టావు, దాన్ని మాట్లాడడం అన్నారు, తిట్టడం అంటారు. రాబట్టిని ఎందుకు కొట్టేసావు, ఏదో పూల కుండిని ఎందుకు తన్నేసావు అన్నట్టుగా అడిగావు నువ్వు అంటే, అవును మరి ఎందుకు నువ్వు అక్కడ అలా చేసావు, అందరూ ఇక్కడ నన్ను అలుగుతుంది అని అంటారు, కానీ మా ఇంట్లో నన్ను ఏమంటారో తెలుసా, జగమొండి అంటారు. అవును మరి నువ్వు జగమొండి అంటే ఏంటి, అలగడం అంటే ఏంటి, అంతా నువ్వేగా, అంతా నువ్వే, జగమొండివే నువ్వు అని అంటాడు. అంటే నాకు అన్నిట్లో ఉండదు, కొన్నిట్లోనే కళ్యాణ్ అంటే నాకు కూడా అన్నిట్లో ఉండదు, కొన్నిట్లోనే నేను కూడా ఫీల్ అవుతా, నేను కూడా అంతే నీలాగానే, నాకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడమే రాదు, అసలు నాకు ఎక్స్ప్రెస్ చేయడమే రాదు, ఎలా మాట్లాడాలో కూడా తెలీదు అని అంటే కళ్యాణ్ ఉండి, ఎలా మాట్లాడాలో తెలుసు నీకు, మాట్లాడమే వచ్చు, నీకు ఇంకేం రాదు అని చెప్పి ఈ ముచ్చట పెట్టుకుంటారు. అసలు ఈ ముచ్చట పెట్టుకోవడం తప్పులేదు. పొజిషన్ ఏం తెలుసా, ఆమె ఆరాంసే పండుకొని ఉంది, మంచి చెద్దరు కప్పుకొని పండుకుంది, నిద్రపోవడానికి రెడీగా ఉంది. యాసం వచ్చి ముచ్చట పెట్టడానికి కూర్చుంటాడు అన్నట్టు. డే అంతా కూడా ఇట్లా ముచ్చట పెడదామని ఇట్లా సుత్తా ఉంటాడు కదా, అందుకని చెప్పి అక్కడ వచ్చి ముచ్చట పెట్టడానికి కూర్చున్నాడు. మూలకైనా కూర్చుంటుంటే చైర్లో కూర్చున్నాడు. ఆ తర్వాత అమాంతం బెడ్ దగ్గరకు వచ్చి ఆ స్టెప్స్ మీద, అదే ఈ క్యాప్టెన్ రూమ్కి సంబంధించిన స్టెప్స్ ఉంటాయి, అక్కడ వచ్చి కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఏంది బై నీ బాధ, నువ్వు ప్రెషర్ కుక్కర్ అన్నారు, టుస్ అంటే నువ్వు పోయి గట్ల కూర్చుంటున్నావు ఏందన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఏంటంటే ఆమెతో మాట్లాడాలి, ఆమెతో కాంప్రమైజ్ అయిపోవాలి అన్న సిచ్యువేషన్ కనబడుతుంది. మొన్న ఆ డబ్బా పంచాయతీ జరిగిన తర్వాత ఆ డబ్బా దానిలో అసలు సంచాలకుగా ఇతను తీసుకున్న నిర్ణయం ఫైనల్. అక్కడ 6-6 ఉన్నప్పుడు బజర్ మోగే టైంకి ఇద్దరికి 6-6 ఉన్నప్పుడు ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటాడు పోయి. దానికి అవతల ఉన్న వాళ్ళు ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు, పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు, అరవాల్సిన అవసరం లేదు, లొల్లి పెట్టాల్సిన అవసరం లేదు. పాయింట్ పెట్టచ్చు కానీ అరవాల్సిన అవసరం లేదు, లొల్లి పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ తన గంతెగిరింది, సీరియస్ అయింది, ఓ అన్నది. ఆ రూలు పెట్టినావు, గీ రూలు పెట్టినావు, ఏ రూలు, వాళ్ళకి ఏం సంబంధం, సంచాలక డెసిషన్ ఈజ్ ఫైనల్ కదా. మరి తనుజ గెలిచింది ఎట్లా, సంచాలకు దరిద్రమైన డెసిషన్ తీసుకుంటే గిట్ల పెట్టినప్పుడు కూడా విన్నర్ చేస్తే విన్నర్ అయింది. ఆమె మాట్లాడుతుంటే వీళ్ళు పాడుతుంటే దీనికి ఇంకా తనుజ సపోర్టర్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు అరుస్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటే తనుజ చెప్పింది రైటు, కళ్యాణ్ ఆ మాట అన్నాడు, ఈ మాట అన్నాడు. సంచాలక్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు, తప్పే ఉంది, కళ్యాణ్ చేసిన దాంట్లో తప్పే ఉంది రయ్యా, తప్పేముంది. తనుజ సపోర్టర్స్ ఎక్కువ ఉండేసరికి అది వాస్తవం అయిపోద్దా, అవి ఏం చెప్తుంది రైట్ అయిపోద్దా అని కళ్యాణ్ సైడ్ వాళ్ళు కూడా వాదించారు. కళ్యాణ్ కరెక్ట్గానే ఉన్నారు కదా అని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నిల్చున్నారు. అబ్బా కరెక్ట్ ఫీల్డ్లోకి వచ్చిండ్రా భయ్, మా బోర్డు ఇప్పుడు వచ్చిండ్రా ప్రెజర్ అన్నది కదా అని వాళ్ళు కూడా అనుకున్నారు. కడిగితే ఏంది, అదే రోజు రాత్రి మూలకు కూర్చుని గామి నన్ను అన్నది, ఫెయిల్ సంచాలక్ అన్నది, గామి నన్ను అన్నది అని ఫీల్ అవుతాడు. అదే రోజు అన్నా నేను, అబ్బాయి ఈ ఆశ మళ్ళీ తెల్లారేసరికి ఈ కోపం తెల్లారేదాకా ఉంటుందని ఫస్ట్ thumbnail పెట్టినా. ఆ తర్వాత సంచాలకులు ఫెయిలా ఫాసా అని చెప్పి పెట్టినా, కానీ ఫస్ట్ అయితే ఈ కోపం తెల్లారేదాకా ఉంటుందని పెట్టినా. ఆ రోజే ఫీల్ అవుతాడు. అంతగానో అలిగి గులిగి సప్పుడే కూర్చుంటే ఆమె ఏమన్నా పట్టించుకుందా, సప్పుడే పోయి చెద్దరు కప్పుకొని అన్నది. మళ్ళీ ఆమె చెద్దరు కప్పుకొని పన్న కాడ పోయి కూర్చుండి ఆమెతో ముచ్చట పెట్టడానికి ట్రై చేయడం, ఆమెతో కలిసిపోవడానికి ట్రై చేయడం, ఆమెతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేయడం తప్పనే అంటలేను. కానీ అది నిజంగా కళ్యాణ్ని అభిమానించేటోళ్ళకి, కళ్యాణ్ విన్నర్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం డిసప్పాయింటెడ్ థింగే. అండ్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఏడుస్తుంది కదా, ఆత్మాభిమానం, దాన్ని అట్లా తీసుకుపోయి ఆడ కాళ్ళకాడ పడేసినట్టుగా అనిపించింది నాకు. ఆమె సప్పుడేకుంటే అద్దంటే అద్దగా తిన్నట్టుగా ఈయన పోయి ఆమె దగ్గర పోయి ముద్దు మాటలు మాట్లాడడానికి ట్రై చేయడం ఎందుకు?
ఆమె సపరేట్గా మడుచుకొని పడినది, నువ్వు కూడా మడుచుకొని పండొచ్చు కదా. ఆమె దగ్గర పోయి అసలు ఆమె పట్టించుకోకుండా ఆమె చెత్త కప్పుకొని ముచ్చట పెడుతుంటే నువ్వు ఉండడం ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, మీరు ఏమన్నా అనుకున్నా పర్లేదు. అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్, కళ్యాణ్ అభిమానించేటోళ్ళు, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ కావాలి అని అనుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే మీ ఒపీనియన్ ఏందో కింద షేర్ చేయండి. తనుజ ఏం లేదు, నిజం చెప్తున్నా, తనుజ సూపర్. ఎందుకు తెలుసా, అక్కడ పంచాయతీ పెట్టింది, అక్కడ అనవసరంగా కళ్యాణ్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేసింది. అక్కడ తను తీసుకున్న నిర్ణయం రాంగ్ అని ఒక మాట తన నుంచి వస్తే ఏంటంటే ఆమెకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి కూడా రాంగ్ అంటారు. అది రైట్ అయినా రాంగ్ అనడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అదంతే కామన్. ఎందుకంటే ఆమె చెప్పిందంటే రాంగే కావచ్చు, కరెక్టే ఆమె ఉత్తగానే, ఎందుకంటే అది మా తనుజ గ్రేట్ కాబట్టి అది రాంగ్ అంతే. అక్కడ కళ్యాణ్ చేసింది రైట్ అయినా కానీ రాంగ్ కింద పెడతారు. సరే అది పక్కన పెట్టు. ఇవాళ వచ్చి డిమాండ్ పవర్ని ఉమెన్ కార్డ్ చేసేసింది. అంటే ఉమెన్ కార్డ్ యూజ్ చేసి సింపుల్గా నువ్వు తోసేస్తావేమో, అవునేమో, నేను ఆపకపోతే తోసేటోళ్ళేమో, ఎత్తేసేటోనివేమో, లేపేసేటోనివేమో అని మాట్లాడింది. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అట్లా ఎందుకు చేస్తాడు అంటుంది. అసలు ఆయన తెలుసా? అసలు డిమాండ్ పవన్ చెప్తున్నా, సింపుల్ థింగ్ చెప్తా, ఏదైనా వస్తువు దొరుకుతా, ఇది బుక్కే ఉంది, బుక్కే తనుజ తనుజ జస్ట్ ఇట్లా గిట్నే, అసలు ఏముండదు, ఇట్లా అంటాడు అంతే. అసలు నెట్టడు, ఇట్లా పట్టుకుంటాడు అంతే. దానికి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏం మాట్లాడింది అబ్బా అనిపించింది నాకు. అసలు ఉమెన్ కార్డ్, లిటరల్లీ ఉమెన్ కార్డ్ యూజ్ చేసింది. అంత చేసి సారీ చెప్పింది. సారీ డిమాండ్, నువ్వు ఫీల్ అయితే సారీ అని చెప్పింది. ఆమె ఫీల్ కావాలి సారీగా అన్నది, అయిపోయింది. ఇక్కడ ఏమంటారు, ఆమె సారీ చెప్పింది అబ్బా, కనీసం మీకు కనబడతలేవు, రివ్యూవర్లు టార్గెట్ చేసిరా అని అంటారు కదా. అసోంటి ఏం చేస్తాను చెప్పు. ఆమెకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆమెకు డప్పు కొడితే వ్యూస్ వస్తాయి, ఆమెకు డప్పు కొడితే సబ్స్క్రైబర్స్ వస్తారు, ఆమెకు డప్పు కొడితే మాకు అంటే వీడియో ఎంగేజింగ్గా పోతుంది. ఇవన్నీ చేయకుండా నిజం మాట్లాడితే అవన్నీ జరిగాయి. కానీ నిజమే మాట్లాడతాను నేను, ఏనన్నా ఓరి నిజమే మాట్లాడతా. కాబట్టి ఇప్పుడు నెట్టుడు అనేది అసలు ఉమెన్ కార్డ్ కిందకి వస్తుంది. అయినా కానీ ఆమెకి సారీ చెప్పింది కదా, అయిపోయింది కదా. ఆమెకు నో మీన్స్ నో, ఆమెకు అనిపించిందంటే చెప్పింది. అక్కడ ఏం జరిగింది, జస్ట్ ఫన్నీ థింగ్ జరుగుతుంది, జస్ట్ ఫన్నీ థింగ్, అసలు అక్కడ అది ఏం లేదు. వాళ్ళ ముట్టుకుంది ఎవరు, డిమాండ్ పవన్, క్లోజే, తెలిసినోడే. సింపుల్గా అటు నాగార్జున గారికి లింక్ చేస్తా, నువ్వు రీతుని నెట్టినావు అనే పాయింట్ అంతా కూడా ఉంటుంది కదా ఆయనకి ఆల్రెడీ లోపల బాధ. అట్లా చేసింది, సరే అదంతా కూడా కాదు. అంటే అట్లాంటి సిచ్యువేషన్లో అట్లా చేసి హ్యాపీగా, అంటే ఆమె పబ్బం గడిపేసుకుంటుంది, ఆమె హ్యాపీగా ఉంటుంది, సూపర్. కానీ వీళ్ళేంది, వీళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ పోయింది అన్న ఫీలింగ్ నాకు అంతే. సరే, ఇది నెగిటివ్ సైడ్ ఆఫ్ ద మిడ్ నైట్ ముచ్చట. అయితే పాజిటివ్ సైడ్ ఆఫ్ మిడ్ నైట్ ముచ్చట, కంప్లీట్ నైట్ అంతా పాజిటివే, సూపర్ అంటే సూపర్. వారేవా చెఫ్ సంజయ్ అన్న నేను చెప్పినా కదా, ఆయన రాజులు రాణుల కోసం, అది ఎవరైతే ఒక రాణి ఇద్దరు రాజులు అయిపోయారు కదా, ఇప్పుడు వాళ్ళ కోసం స్పెషల్ డిషెస్ వండడానికి ఆయన టీంలో ప్రణయ్ సంథింగ్ ఆయన వచ్చిండు. అక్కడ రకరకాల వంటలు చేసిండు. సో అవి వీళ్ళు టేస్ట్ చేసిరు, తినలేకపోయారు. ఆల్రెడీ అప్పటికే వాళ్ళ దగ్గర ఉన్న పన్నీరు, వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ తినేసారు. వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఆకలి తినేసారు. వీళ్ళు రాజులు కూర్చున్నారు, మంచిగా కూర్చుండి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకురాపో, చపాతీ విత్ పన్నీర్ తీసుకురాపో, అది తీసుకురాపో, ఇది తీసుకురాపో అంటే వాళ్ళు తీసుకొచ్చారు. అవన్నీ తినేసారు. తిన్న తర్వాత వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఇక వాళ్ళు పెడుతున్న ఫుడ్కి వీళ్ళకి అయితలేదు. చికెను, ఫిష్, పన్నీరు, స్ట్రాటర్స్, డిజర్ట్స్ అన్నీ ఉన్నాయి, సర్వం చేసి పెట్టిండ్రు. వాళ్ళు రకరకాల ఐటమ్స్ చేసి పెట్టారు. ఇక వాళ్ళకి అయితలేదు. ఇంకా ఒకటి కాదు, చాలా రకాల రైస్ ఐటమ్స్ ఉన్నాయి, రకరకాల వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంది. అవన్నీ చూసేసరికే కడుపు నిండిపోయిందని అందరూ కూడా అనుకున్నారు. అసలు ఇది దాచుకొని తినేది ఉంటే మొత్తం దాచుకునేటోళ్ళం, అసలు ఇప్పుడు పడతలేదు కానీ తింటున్నాం అని చెప్పి తినుకుంటూ. అండ్ తినేటప్పుడు రాజుల కోసమే కాదు, కమాండర్స్ కోసం కూడా స్పెషల్గా ఫుడ్ రెడీ చేసారు. అంటే వేరే ఫుడ్, వీళ్ళకి ఉన్నంత లగ్జరియస్ ఫుడ్ కాకుండా నెక్స్ట్ లెవెల్ ఫుడ్, వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఫుడ్, అలాగే ఆ తర్వాత లెవెల్ ఫుడ్, ఆ తర్వాత ప్రజలకి అంటే వెజ్ బిర్యానీ కైండ్ ఆఫ్ థింగ్ని, వెజ్ ఐటమ్ని తీసుకొచ్చి పెట్టారు. అవి పొట్లం కట్టినట్టు ఉంటాయి అన్నట్టు. సో వాళ్ళకి ఫస్ట్ అందరికీ ఇస్తున్నట్టుగా చెప్పలే, ఫస్ట్ ఓన్లీ రాజుల కంటే రాజులు వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ని లిటరలీ చాలా ప్రేమ కొద్దీ అందరికీ షేర్ చేసారు. వాళ్ళ కడుపు నిండడం ఒకటి పక్కన పెడితే, మేము తింటున్నాం వాళ్ళు తింటలేరన్న బాధ వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తే ఇమాన్యుల్ వచ్చి అంటాడు, అప్పటికే ఇస్తూ ఉంటారు, వీళ్ళు సప్లై చేస్తుంటారు, ఇవి తీసుకో అని చెప్పి టిష్యూ పేపర్లో మడతపెట్టి ఇవ్వడం, ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి ఆయన చెప్పాడు రాగానే, ఓన్లీ రాజులకి రాణులకి అని చెప్తే ఇంకా వాళ్ళు ఏం చేశారంటే చాటుకెళ్ళి ఇవ్వడం, అంటే పేపర్లలో కట్టి ఇచ్చేస్తుంటే వాళ్ళు పోయి బాత్రూంలో ఆడదిన్నారు. అది చూస్తుంటే ఏంటంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తుంటే, అంటే తిండికి ఇంత బాధ ఉంటుందా అనే సీన్తో పాటు అక్కడ వీళ్ళు ప్రేమ చూపిస్తుంటే వాళ్ళకి ఆనందం. అక్కడ ఇమాన్యుల్ వచ్చేసి చెప్తున్నట్టు, మరి మీరు బాధపడకండి, మీరన్నా తింటున్నారు, హ్యాపీగా మంచి ఫుడ్ వచ్చింది, మంచిగా తినండి, మేము అస్సలు ఏమనుకుంటలేం,
మీ ముగ్గురికైనా దొరికింది కదా మేము అనుకుంటున్నాం అని అట్లాంటి ఎమోషనల్ థింగ్స్ పడ్డాయి. ఆ తర్వాత కమాండర్స్కి ఫుడ్ వచ్చింది. అట్లా సర్ప్రైజ్లు పెట్టి ఇస్తూ ఉంటే వీళ్ళు కమాండర్స్కే వస్తుంది కదా అని ఇప్పుడు కమాండర్స్ అండ్ వీళ్ళు కాబట్టి ఇక వాళ్ళు అంతా కూడా వీళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడం, ప్రజలలో ఉన్న ఇమాన్యుల్కి, గౌరవ్కి అండ్ ఫస్ట్ అయితే కమాండర్స్లో ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు రాజు రాని వాళ్ళు ఇచ్చారు, దివ్యకి వాళ్ళందరికీ ఇచ్చారు. స్వీట్ ఐటమ్స్, బొబ్బాట్ల కాడికి అన్నీ ఉన్నాయి అబ్బా, గులాబ్ జాములు, బొబ్బాట్లు, ఐస్ క్రీమ్స్, రకరకాల ఐటమ్స్. సో అవన్నీ కూడా షేర్ చేసుకున్నారు. అది భలే అనిపించింది. సో దీనికంటే ముందు ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా మన అన్న వారే వచ్చేఫ్ సంజయ్ అన్న. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇరిటేటింగ్గా ఉంటుంది, నవ్వు వస్తే అన్ని రకాల మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. సరే, కొన్ని చిన్న డిస్కషన్స్ ఉన్నాయి. కరెక్ట్గా టాస్క్ అయిపోయిన తర్వాత ఆ 2-3 డిస్కషన్స్ తర్వాత వారే వచ్చేఫ్ సంజయ్ అన్న ఏం చెప్పిండు అటెన్గా వీళ్ళు ఫుడ్ తినేటప్పుడు ఏం ముచ్చట్లు పెట్టుకున్నారు. అది అయిపోయిన తర్వాత బర్నీ అన్న, దివ్యనికితో ఏం మాట్లాడుకున్నారు, ఆ తర్వాత డిమాండ్ పవన్, దివ్య ఏం మాట్లాడుకున్నారు. ఒక 2-3 డిస్కషన్స్ ఉన్నాయి, అవి కూడా మాట్లాడేద్దాం. అయిపోద్ది, ఫాస్ట్గానే ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. ఇక్కడ ఆల్రెడీ కళ్యాణ్ టాపిక్ డిస్కస్ చేసిన కాబట్టి మళ్ళీ లాస్ట్లో డిస్కస్ చేయను, చాలు. ఎందుకంటే 2-3 సార్లు వద్దు, లెంత్ అయిపోతుంది. ఆల్రెడీ చాలా డీప్గానే చెప్పేసిన. రైట్, ఇక్కడ మనకి ఈ టాస్క్ అయిపోయిన తర్వాత రీతు, కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు. అక్కడనే ఇమాన్యుల్ కూడా ఉంటాడు. ఇక్కడ ఇమాన్యుల్ అంటాడు అన్నమాట, దివ్య ఎందుకు డ్రాప్ అయిందో తెలుసా అసలు అని అడుగుతాడు రీతుతోటి, కళ్యాణ్ తోటి. ఏది ఈ టాస్క్లో వీళ్ళు కొలుచుకునేటప్పుడు రీతుకి, కళ్యాణ్కి, దివ్యకి ముగ్గురిట్లలో ఎవరు రిస్క్ చేయాలి, ఎవరు బయటకు పోవాలి, ఎవరు కమాండర్తో కాంపిటీషన్ చేయాలి అన్నప్పుడు వీళ్ళు ముగ్గురులో ఇద్దరు దివ్యనికితో ఓటేసారు కదా. రీతు అంటది ఓట్ల ప్రకారంగా మా 2 ఓట్లు ఆమెకు పడ్డాయి అని అంటది. అంటే ఇమాన్యుల్ ఉండి అట్లా కాదు, ఆమెకి కళ్యాణ్ కోసం కంటెండర్షిప్ వదులుకోవాలని ఉంది, మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట మీదకి వెళ్ళానంటే కళ్యాణ్ అంటాడు ఆ మాట డిస్కషన్లో ఏం రాలేదు. రీతు అంటది లేదు, రాజు వాష్రూమ్ పోయినప్పుడు మేము ఇద్దరము రాన్లం ఫిక్స్ అయినాము, ఎట్లాగో మన ఇద్దరం రెస్ట్ తీసుకుందాం, కళ్యాణ్ని రిస్క్ తీసుకోమందాము, మనం రిస్క్ ఎందుకు చేయడం, రాజు అడగా రాజు రిస్క్ చేస్తాడు, యుద్ధానికి రాజుని పంపించి రాణులు ఇద్దరం ఖాళీ కూర్చుందాం అని అనుకున్నాం. కానీ కళ్యాణ్ వచ్చిన తర్వాత డిస్కషన్లో దివ్య నా మీదకి కత్తి చూపించింది, నా మీదకి ఒక చూపు చూపించింది, నేను కత్తి చూపించిన అంటది. లిటరల్ ఈ డైలాగ్ అంటది, బాగా అనిపించింది డైలాగు. అంటే దివ్యనికిత రీతుని పాయింట్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా మన ఇద్దరం కలిసి కళ్యాణ్ని పాయింట్అవుట్ చేద్దామని అనుకున్నారట. కానీ దివ్యనికిత మాటల గీమెకు కూడా అవకాశాలు వచ్చినాయి, నేను అవకాశాలు వచ్చి యూజ్ చేసుకుంటే నాది తప్పు అయిపోయింది, ఆమెకు అవకాశాలు వచ్చి యూజ్ చేసుకోలేదు, మరి ఆమెదేంది అని చెప్పి మాట్లాడుతుంది. సో అక్కడి నుంచి రీతు ట్రిగ్గర్ అయిందన్నట్టు అదే విషయం చెప్తుంది. ఆ తర్వాత నా వైపు కత్తి చూపిస్తే నేను తన వైపు కత్తి చూపించిన, సో మా ఇద్దరు ఓట్లు అటు పడ్డాయి, అందుకే ఆమె పోయింది అని అంటే. కానీ మనసులో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఆ మాట కోసం తగ్గిందని నాకు అనిపిస్తుంది అని అంటే నేను నమ్మలేదు. కానీ ఆ తర్వాత డిమాండ్ పవన్ వెళ్ళి దివ్య దగ్గరికి రేపు కనుక ఏదైనా సపోర్టింగ్ టాస్క్ వస్తే నీ ఓటు నాకే ఇస్తావా అని అడుగుతాడు. అడిగితే దివ్యనికిత అంటే నేను కూడా నీతో పాటు కమాండర్ని అయిపోయినా, ఇప్పుడు నేను నీకు ఎందుకు సపోర్ట్ చేస్తారా అని అంటే లేదు సపోర్టింగ్ విషయానికి వస్తే అంటే నాకే ఫస్ట్ ఓటు వేసుకుంటా కదా అని అన్నది దివ్య. సెకండ్ నీ తర్వాత ఇంకెవరికి ప్రిఫరెన్స్ అంటే ఏం చేస్తావు అంటే నీకే అని అంటుంది. నీకే అనగానే నాకు ఓకే, మరి డిమాండ్ పవన్ కంటుంది, మరి ఆయన కళ్యాణ్కి అంత బిల్డప్ కొడతాను, ఇమాన్యుల్ దివ్యనికిత కోసం సపోర్ట్ కొడతానని చెప్పి నేను అనుకున్నా. కానీ కొద్దిసేపటి తర్వాత అక్కడనే ఉన్న బర్నీ అని అంటాడు, మరి ఒకవేళ ఉన్న 7 అని అంటే 7 అంటే 4 కమాండర్లు, 3 రాజుల టీం ఉంది, రాజుల రాన్లో 3, మొత్తం 7లో అయితే కనుక ఎవరికి సపోర్ట్ చేస్తావు, డిమాండ్కేనా అని అంటాడు. 7లో అయితే డిమాండ్కి కాదు, 7లో అయితే నేను కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను, మా 4లో అయితే నా తర్వాత డిమాండ్కి సపోర్ట్ చేస్తా, మొత్తం 7 అని అంటే డిమాండ్కి సపోర్ట్ చేయను, నా తర్వాత నేను కళ్యాణ్కే సపోర్ట్ చేస్తా, ఎందుకంటే నేను వాడికి లాస్ట్ టైం మాట ఇచ్చినా అంటుంది. ఓకే, అది మనసులో ఉంది అని ఇమాన్యుల్ ఊరికే అన్నాడేమో అనుకున్నా, కానీ కాదు, తన మనసులో నిజంగానే ఉంది. రైట్, మరి నేను ఇంకొకటి అడుగుతాడు, మొత్తం ఓవరాల్గా అయితే అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తావు అని అంటే నేను మీకు మాత్రం సపోర్ట్ చేయ అంటుంది. మీకు సపోర్ట్ చేసి మీతో నామినేట్ చేయించుకొని మాకెందుకండి సార్ బాధలు, నాకు అవసరం లేదంటే నవ్వేదవుతాడు. ఇక భరణి అన్న ఒక హ్యాపీ మోడ్లో ఉన్నాడబ్బా, ఆ మోడ్ నచ్చుతుంది నాకు, ఆ పద్ధతి నచ్చుతుంది. ఇక్కడ చూడు, ఈ దివ్యనికితతో మాట్లాడినా కూడా కొంచెం సెన్సిబుల్గా అనిపించింది. అంటే జోకులుగా మాట్లాడడం, నవ్వుకోవడం, ఆ నవ్వు అనేది మిస్ అయింది ఇన్ని రోజులు. ఆయన నవ్వుతుంటే కొంచెం కంఫర్టబుల్ థింగ్ లెక్క అనిపిస్తుంది. లేదంటే ఏదో సీరియస్ డిస్కషన్, ఏదో సీరియస్ మోడు, ఏదో బాధాకరమైన సిచ్యువేషన్, ఆయన ఒక ఎమోషన్లో ఉండిపోతాడు. ఆయన మొన్న నామినేట్ చేసిన తర్వాత ఆయన మొత్తం బర్స్ట్ అవుట్ అయిపోయి అంత ఫీలింగ్ అంతా తీసేసిండు అన్నట్టు. ఇక కూల్గా మాట్లాడతాడు మస్తు. ఇక సుమనన్న నాకు సపోర్ట్ చేసేది నువ్వే అన్న చెప్పాను, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు సుమనన్న అని అంటే సుమనన్న నుండి ఎవడేమి అన్నా కానీ నా సపోర్ట్ ఫస్ట్ మాత్రం నీకే అని అంటాడు. నీకే అన్నా, నీకే అని చెప్పి ఆయన అంటాడు. అంతే అన్న, ఈ హౌస్లో నా కోసం సపోర్ట్ చేసేది నువ్వే అన్నా అని చెప్పి అంటాడు. అది మంచిగా ఉంటుంది డిస్కషన్. ఇమాన్యుల్ ఇక్కడ రీతు చౌదరి దీనికంటే ముందే దివ్యని పిలుస్తుంది, కమాండర్ దివ్య కమాండర్ దివ్య ఇట్ రండి అని అంటే, ప్లీజ్ రీతు ఇప్పుడు వద్దు,
ఆపేసేయి కొద్దిసేపు నన్ను రిలాక్స్ గాని అంటే అప్పటికే ఏంటంటే ఓడిపోయిన అన్న బాధలో ఉంటది కదా! అప్పుడు గెలుకుతా ఉంటే కోపం వస్తా ఉంటదన్నట్టు. అయితే ఇక్కడ ఒక నిమిషం ఇమాన్యుల్ దివ్య ఒక నిమిషం నెక్స్ట్ ఇక్కడ భరణి అన్న కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఒక మాట్లాడుకున్న చిన్న సీన్ ఉంటుంది. అక్కడ ఏమంటారంటే సుమన్ అన్నకి ఆట ఆడుకునే ఆట చూపించే ఛాన్స్ వచ్చింది, సూపర్గా నిరూపించుకున్నాడు, వెరీ నైస్ అంటాడు. ఆ తర్వాత సుమన్ అన్న వచ్చి అక్కడ యాడ్ అవుతాడు అన్నట్టు. ఆ తర్వాత దివ్య వచ్చి యాడ్ అవుతుంది. అదంతా సీన్ జరిగింది, నేను చెప్పేసిన ఆల్రెడీ. సో ఇక్కడ సుమన్ శెట్టి అన్న మీరుంటే ఈ టాస్క్ గెలిచే వాళ్ళే కదా అంటాడు. ఏది ఆ డ్రమ్ము టాస్క్ ఉంది కదా, ఖచ్చితంగా మీరు గెలిచేటోళ్ళే కదా అంటే చెప్పలేం అన్నట్టుగా అంటాడు. ఎందుకు ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, భరణి అన్న ఉన్నాడు, వాళ్ళిద్దరికి పడితే గెలుస్తాడా? గెలవలేడు. దివ్య నిఖిల్తో పడితే ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అట్లా. కానీ ఇక్కడ ఇంకోటి అంటాడు, అతనికి లక్ బాగా కలిసి వచ్చింది అని మళ్ళీ అంటాడు. ఆల్రెడీ తనుజ అంటుంది, సేమ్ ఎపిసోడ్లో మనకు చూపిస్తారు, తనుజ అంటుంది లక్ వల్ల గెలిచిందని అంటుంది. సో ఈ లక్ 2 వర్షన్స్ ఉన్నాయి. తనుజ వర్షన్లో లక్ అనేది ఇంకోటి ఉంది, అది కొంచెం ఫన్నీగా ఉంటుంది. వారే వచ్చే సంజయ్ అన్నది ఒకటి మాట్లాడేటప్పుడు వస్తుంది, అది చెప్తా, ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తా. అయితే ఇక్కడ ఒక్క బాల్తో కొడితే 3 డబ్బాలు పడ్డాయన్న, సూపర్ అన్న, అసలు లక్ అంటే అది అన్నట్టు. అవునా 3 డబ్బాలు పడ్డాయి అని అంటే అవును అని చెప్పి దివ్యనికిత అంటుంది. ఆ తర్వాత ఆమెకు తెలియదు కదా, దివ్యనికితకి కన్ఫ్యూజ్ అవుతుంది. అవునా 3 డబ్బాలు పడ్డాయి, నేను అసలు నా డబ్బాలు పెట్టుకునే టెన్షన్లో ఉన్న కాబట్టి నేను చూడలేదంటే, ఒక్క బాల్తో కొడితే 3 డబ్బాలు పడ్డాయి, లక్కీలు గెలిచిపోయాడంటే లక్కీ కాకపోయినా గెలిచేటోడే. ఎందుకంటే ఆమె 3 డబ్బాలు తెచ్చిలోపు 9 డబ్బాలు తెచ్చిండు, పెట్టేసిండు. ఆ తర్వాత బాల్స్తో కొడతాడు. బాల్స్తో కొట్టడానికి అది ఏమైనా సన్నగా ఉంది, అది గురి మిస్ అయింది అన్నట్టుగా లేదు కదా. ఒక డబ్బా, ఒక అది పేపర్ గ్లాస్లో రాయేసినట్టు కాదు కదా, అది మంచిగా ఇంత డ్రమ్ములు ఉన్నాయి, ఆ డ్రమ్ములు బాల్తో కొట్టమంటే కొడతారు. అసలు అడిమారి గుడి దెబ్బలు కూడా తాకుతాయి. అది ఏందో కష్టమైంది కాదు, అంటే కష్టం కాదు అని మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఆడేటోళ్ళు కష్టమే అనిపిస్తుంది అని అంటారా. కానీ వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా తాకుతుంది. సో అక్కడ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ నిఖిల్కే ఉన్నాయి. లక్కీలు గెలిచిందంటే నేను ఒప్పుకోను, హార్డ్ వర్క్తో కూడా గెలిచేసిండు. నెక్స్ట్ ఆ తర్వాత డిమాండ్ పవన్ బట్ మొత్తం ఏమనిపిస్తుంది, డిమాండ్ పవన్ ఇమాన్యుల్తో ఒక మాట అంటాడు. ఇమాన్యుల్ కదా, అక్కడ వాళ్ళందరూ రీతు కూడా ఉంటుంది, కళ్యాణ్ కూడా ఉంటారు. అక్కడ మాట అంటాడు, ఏమంటారు తెలుసా, రాను రాను ఉండే కొద్దీ చూస్తుంటే నేనేదో బర్స్ట్ అవుట్ అవుతానేమో అని అనిపిస్తుంది, భయం వేస్తుంది అని అంటాడు. అంటే కోపం వస్తుందేమో, నేను బర్స్ట్ అవుట్ అవుతానేమో అని అన్నాడు. నాకేమనిపించిందంటే డిమాండ్ పవన్ నుంచి ఆ బర్స్ట్ అవుట్ థింగ్ వచ్చి గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తే విన్నర్ అయిపోతాడు. అంత కెపాసిటీ ఉంది, మాట్లాడే కెపాసిటీ ఉంది, లాజికల్ థింకింగ్ ఉంది, టాస్క్లలో సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది. కానీ సైలెంట్గా ఉంటాడు. కొంచెం గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేసి బర్స్ట్ అవుట్ అయితే కనుక ఖచ్చితంగా విన్నర్ రేస్లో కొరుకుతాడు. ఇప్పుడు విన్నర్ రేస్లో ఎవరు ఉన్నారు అంటే ఒక తనుజ తప్ప ఇంకెవరు లేరు, పోటీ కూడా లేరు. ఇప్పుడు కళ్యాణ్ వచ్చినట్టే వస్తాడు, ఒక రోజు ఎగురుతాడు, జుమ్ అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఎంబటే పోయి అతడు ముచ్చట పెడతాడు. ఇగో నిన్న ఓటింగ్ పోల్ గురించి మనం మాట్లాడుకుంటే కళ్యాణ్ ఈక్వల్స్ టు తనుజ, కళ్యాణ్ దాటేసిండు తనుజ అని మాట్లాడుకున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన పంచాయతీ సుమనన్న వర్సెస్ సుమనన్నకి సంజనక్కకి జరిగిన టాస్క్లో తనుజ వర్సెస్ కళ్యాణ్ జరిగింది కాబట్టి మనోడు రైజ్ అయ్యిండు. అట్లా అది వదిలేస్తే కష్టం, కానీ అది వదిలేస్తాడు. ఎంతసేపు ఉండడు అబ్బా, విడిచిపెడతాడు మొత్తం తీసి ఆమెకి. అదేం అంటే కొంచెం ఆడుగా అనిపిస్తుంది, కానీ తోక వంకర ఎంత తిప్పి చక్క చేసినా మళ్ళీ అటే పోయినట్టుగా ఆమె దగ్గరికే పోతాడు. అదే మైనస్. ఎందుకు మైనస్ అంటే రైవల్రీ ఎక్కడిది, కాంప్రమైజ్ అయిపోతే నీకే ఎందుకు ఓటేయాలి, నిన్ను కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆమె ఓటేస్తారు కదా, అంతే కదా. ఆమె కంట్రోల్ చేయడం కూడా కాదబ్బా, సపరేట్గా వండుకున్నది మంచిగా. అసలు అంటే ఈయన పట్టించుకోవట్లేదు. ఆయన ఏమో దగ్గర పోయి ముచ్చట పెడతాడు, మళ్ళీ బెడ్ దగ్గర పోయి, నాకు నచ్చలే. రైట్, నెక్స్ట్ భరణి అన్న, సుమన్ శెట్టి అన్న, దివ్యానికితో వీళ్ళు ఇంకా మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే అదే ఇదే ఇప్పటిదాకా మాట్లాడిన డిస్కషన్ అంతా చెప్పేసి అయిపోయింది. అందరికీ కలిపి ఉంటే మొత్తం వెయిట్ చేయండి. రైట్, ఆ తర్వాత డిమాండ్ పవన్ సంజన అక్క మాట్లాడుకుంటూ ఉంటారు. సంజన అక్కని అక్క సపోర్ట్ చేయక్క, నెక్స్ట్ నేను పోతానక్క అంటాడు. నెక్స్ట్ నువ్వెందుకు పోతావు, నెక్స్ట్ పోయేది తనుజ నేనే, అయిపోయింది, నీకు ఆల్రెడీ ఇచ్చేసినాం ఛాన్స్ ఇచ్చినాం కాబట్టి నీకు ఇయ్యము, నేను తనుజానే నిన్న ఛాన్స్ తీసుకోలేదు కాబట్టి మేము తీసుకుంటాము, చిట్టీలలో వాళ్ళ పేర్లు వచ్చినాయి కదా. సో ఇక్కడ మళ్ళీ అడుగుతూ ఉంటాడు, అక్క ఈ వీక్ నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీక్ నీకే సపోర్ట్ చేస్తాను అక్క అంటే, నెక్స్ట్ వీక్ ఎవరు ఉంటారో ఎవరికి తెలుసు, నెక్స్ట్ వీక్ సపోర్ట్ చేస్తాడంట. నెక్స్ట్ వీక్ నేను నిన్ను నెంబర్ 1లో పెట్టాను రా, నీకు అర్థమవుతుందా, నువ్వే టఫ్ కాంపిటీషన్ అని చెప్పాను, నువ్వే నెంబర్ 1 చెప్పాను, నువ్వేమో నాకే అవకాశం ఇవ్వరు అని చెప్తుంది. అంటే ఇక్కడ చూడుర్రి, సిమిలర్ లాజిక్ డిమాండ్ పవన్ ఈమె దగ్గర యూజ్ చేసిండు. తనజ దగ్గర ఏమంటాడు, నువ్వు నెంబర్ 1, నువ్వు విన్నర్కి ట్రోఫీకి దగ్గర ఉన్నావు అని చెప్పి 5 పెట్టిర్రు, నువ్వు ఇంకా ఆటలు ఆడతా అంటావు అన్నట్టుగా అంటాడు. సో ఇక్కడ అక్క కూడా అంటుంది, నేను నిన్ను నెంబర్ 1 పొజిషన్లో పెట్టినా, నువ్వు ఏందో నాకే ఛాన్స్ ఇవ్వను అన్నట్టుగా నన్నే అడుగుతున్నావు నువ్వు అనే డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత
ఇప్పుడు ఇక్కడ ఇంకో డిస్కషన్ సంజనకు అడుగుతుంది. ఒకవేళ కళ్యాణ్ వస్తే రేపు నేను డిమాండ్ ఉంటే నువ్వెవరిని కాంపిటీషన్‌గా తీసుకుంటావు? నేను తనుజ ఉంటే నువ్వెవరిని కాంపిటీషన్‌గా తీసుకొని ఎవరికి ఛాన్స్ ఇస్తావు ఆడడానికి అని సంజనకు అడిగితే డిపెండ్స్ ఆన్ గేమ్ అని చెప్తాడు. ఆ తర్వాత డిమాండ్ పవన్ అడుగుతాడు. మరి నువ్వొస్తే నీకు ఆపోనెంట్‌గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? రీతుని సెలెక్ట్ చేసుకుంటావా? కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటావా? నిఖిల్‌ని సెలెక్ట్ చేసుకుంటావా? కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటావా? ఇవన్నీ అడుగుతాడు. నాకు ఛాన్స్ వస్తే నేను అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా. అంటే ఎవరైనా ఓకే నాకు. గర్ల్స్ అయితే కనుక 50-50 60-40 అట్లా ఛాన్స్ ఉంటుంది కాబట్టి గర్ల్స్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తా అని చెప్పి ఒక మాట అంటది. డిమాండ్ పవన్ చిరుతపులిలాగా పరిగెడతాడురా. వీడితో మనం గెలవలేం. అందుకే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలంటది. అంటే చిరుతపులిలాగా పరిగెడతా అంటున్నావు కదా అక్క. అందుకే నన్నే పంపించచ్చుగా పోటీకి గెలిచొస్తా అని అంటాడు. ఆ తర్వాత నిఖిల్ అక్కడికి వస్తాడు. కొత్త రాజా వచ్చిండు, కొత్త రాజాకి వెల్కమ్ చేయండి అన్నట్టుగా అనగానే రాజాది రాజా మారుతాడు అని కూడా లోపలికి పట్టుకుని పోతారు. కమాండర్ పవన్ ముందట తీసుకోండి, తీయండి, ఓపెన్ ద డోర్, కిచెన్లో ఎవరున్నారు కమాన్ అని చెప్పి ఇవన్నీ జరుగుతుంటే కిచెన్లో గ్యాస్ కొడతా అంటే అక్కడ దివ్యకి గ్యాస్ రాదు. కట్ చేస్తే కొద్దిసేపటికి వీళ్ళేమో పన్నీర్ కర్రీ వేడి చేసుకుని తీసుకురా, చపాతీలు వేడి తీసుకుని తీసుకురా, ఫ్రెంచ్ ఫ్రైస్ వేడి చేసుకుని తీసుకురా అని అంటే అన్నీ చేసేసి వాళ్ళకి తీసుకుపోయిందంటే వాళ్ళంతా తిన్నారు. తిన్నాక కొద్దిసేపటికి బయట కోడి కూర సిల్లుగారే కొరి వడ్డించి పోరే ఒకసారి అప్పు చేసే పప్పుగూడు ఆ పాట మోగిగానే మస్తు డ్యాన్సులు చేస్తారు. ఎవరు వస్తారో అని చెప్పి అనుకునే లోపు టక్కన డోర్ తెరిస్తే వారే వచ్చి సంజయ్ అని వచ్చిండు. రాగానే కోటి విద్యలు కూటి కొరకే అని అన్నది ఇక్కడ బిగ్ బాస్ టీంకి వస్తే బిగ్ బాస్లోకి వస్తే అర్థమైపోతుంది. బిగ్ బాస్ హౌస్ అంటేనే తిండి వాల్యూ నేర్పిస్తుంది అని అంటాడు. ఆ తర్వాత అక్కడ సంజనకు ఉంటుంది. సంజన గారు మీరు నన్ను కోపానికి తెప్పించారండి, నేను మీ వల్ల హట్ అయినా అంటే ఎందుకు సార్ అని అంటుంది. ఎందుక 7 గుడ్లు తిన్నారండి ఒకటేసారి, నేను తింటాను హైయెస్ట్, నాకంటే ఎక్కువ తిన్నారు, నేను కాంపిటీషన్కి తీసుకుని నేను 10 గుడ్లు తిన్నాను తెలుసా ఇంటి దగ్గర అని చెప్పి అంటాడు. అవునని చెప్పి లోపలికి పట్టుకొని పోతారు. ఇక్కడ ఇమాన్యుల్ క్యాప్టెన్ ఉన్నప్పుడే రావాలని అంటే ఈ మధ్యలో నడవడాలు, అడి తిరగడాలు, బెడ్రూమ్ చూడాలు, కిచెన్ చూడాలు ఇట్లాంటివన్నీ అయితేనే ఉన్నాయి. అవ్వకుండా ఇక డిస్కషన్స్లో ఇమాన్యుల్ నువ్వు క్యాప్టెన్ ఉన్నప్పుడే నేను లోపలికి వస్తానని చెప్పిన టీంకి, నేను తీరా లోపలికి వచ్చేటప్పటికి నువ్వేమో రాజు కాదు, కెప్టెన్ ఉన్నావు కానీ రాజు కాదు, నీ క్యాప్టెన్సీ బ్యాట్ చేద్దని చూస్తాడు, నువ్వు రాజు కాదు, నీకు వండి పెడదామని నేను వచ్చిన, నీకు వండి పెట్టే భాగ్యం నాకు లేదంటే అట్లా అనకండి సార్, అట్లా అనకండి, నా కోసం వండండి నేను తింటాను అంటాడు. నీకు వండడానికి లేదు, ఓన్లీ రాజులకు రానిలేకంటే సార్ ఏదో ఒకటి సార్ ప్లీజ్ సార్ ఏం తెచ్చారో చెప్పండి సార్, ఏదో ఒకటి సార్ మాకు పెట్టండి సార్ అన్నట్టు చెప్తాడు. కానీ నీకు వండడానికి లేదయ్యా, నీకు కాదు ఓన్లీ రాజులకు రానిలేక అని చెప్తావు. నేను చూసి నువ్వు క్యాప్టెన్ ఉన్నప్పుడే వద్దాం అనుకున్నా, కానీ ఇట్లా అయింది అంటే నేను అనుకున్నా మనసులో ఈయనకి వండి పెట్టడానికి ఆయన వస్తుండే అని అంటే ఈయన కోసమే ఈయన క్యాప్టెన్సీలు రావాలంటే ఇప్పుడు 3 సార్లు క్యాప్టెన్ అయ్యండి, ఎప్పుడైనా రావచ్చు. రెండోది ఇట్లాంటివి ఏమైనా ఆఫర్లు ఉంటాయి క్యాప్టెన్ అయితే అని అంటే నెక్స్ట్ వీక్ కూడా ఒకవేళ నెక్స్ట్ వీక్ వస్తాను నేను అంటే నెక్స్ట్ వీక్ కూడా క్యాప్టెన్ అయిపోతాడు ఇమాన్యుల్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సార్ మీరు నెక్స్ట్ వీక్ వస్తా అంటే చెప్పండి, నెక్స్ట్ వీక్ కూడా క్యాప్టెన్ అవుతా అని చెప్పి మాటిస్తాడు కూడా. ప్రతిరోజు నైట్ మిమ్మల్ని చూడడం, మీకు ఎవరికి ఓటు వేయాలని ఆలోచించుకుని ఓటు వేయడం అంటే ఎవరికి వేస్తున్నారు, రెగ్యులర్గా ఒకరికి వేస్తున్నారు అంటే రెగ్యులర్గా ఒకరికి వేస్తలేరు, డేని బట్టి అక్కడ పర్ఫార్మెన్స్ని బట్టి వేస్తారు అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. అట్లాంటివి ఏమి ఉండవు, ఇమాన్యుల్కి అర్థమవుతలేదు. పర్ఫార్మెన్స్ని చూసి ఓటు వేయడాలు గింత నార్మల్గా ఒకరికి అభిమానం అయిపోతే గింత ఓటింగ్ అత్తనే ఉంటుంది. పర్ఫార్మెన్స్ తోటే ఓటింగ్ వస్తుంది అంటే ఎట్లా? ఇక్కడ ఈయన చాలాసార్లు చెప్తాడు, గేమ్స్ ఆడితేనో ఇంకేదో చేస్తేనో కాదు, మనుషుల్ని గెలిస్తే మీరు ఓట్లు సంపాదించుకుంటారు లేదంటే సంపాదించుకోరు అన్న సెన్స్లో చెప్తాడు. రాజుకి రాణికి ఎలా తింటారో అలాంటి వంట చేయబోతున్నా, అలాంటి ఫుడ్ పెట్టబోతున్నా, సో మీ అందరి కోసం ఫుడ్ చేయడానికి వచ్చినా, రాజులు రాణుల కోసం ఫుడ్ చేయడానికి వచ్చినా అని చెప్తాడు. ఓన్లీ నేను సేవ చేయాల్సింది వాళ్ళకు మాత్రమే అని చెప్తాడు. ఆ తర్వాత డిషెస్ తోటి కంపారిజన్ చెప్తా అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. ఇక అక్కడ సుమన్ శెట్టి అక్కడ అందరు పోయి కూర్చుంటారు, సిట్టింగ్ అంతా కూర్చుని పెట్టిన తర్వాత సుమన్ ఒక టేస్టీ సాంబార్, ఒక వేడి మజా, అన్నంతో తింటున్నప్పుడు వేడిగా మజా, అదే దాంట్లో నెయ్యి వేస్తే ఎట్లుంటుందో ఆ తర్వాత రోజు నెయ్యి వేస్తే ఎట్లుంటుందో అట్లయిండు. ఆ తర్వాత లొట్టలు వేసుకొని తినే సాంబార్ లాగా అప్పడాలు పెట్టించిండు. ఆ తర్వాత చికెన్ అయిండు, మటన్ అయిండు, ఇట్లా మారుతూ రకరకాల డిషెస్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు మాస్ అన్నట్టుగా అతను అభిమానించేటోళ్ళు లేరా, అందరూ అభిమానించేటోళ్ళ రేంజ్లో చెప్పిండు అన్నట్టు. సో రెండోది ఇమాన్యుల్ గురించి అనగానే ఇమాన్యుల్ గురించి చెప్పాలంటే చాలా ఉంది కాబట్టి లాస్ట్కి చెప్తా అన్నాడు. లాస్ట్కి ఏం చెప్పిండంటే టెడ్డీ బేర్ అని చెప్పిండు. టెడ్డీ బేర్ అంటే టెడ్డీ అనగానే మనం దగ్గర తీసుకోవాలనిపిస్తుంది, పక్కన పెట్టుకోవాలనిపిస్తుంది, ముద్దు పెట్టాలనిపిస్తుంది, దగ్గర తీసుకోవాలనిపిస్తుంది, ఇన్ని అనిపిస్తాయి. అదే బేర్ అంటే అదొక ఫెరోషియస్ థింగ్, అది ఒక వీరోచితంగా ఉంటుంది. బేర్ అంటే దాంతో అటాక్ ఉంటుంది, గేమ్ ఉంటుంది, అదంతా కూడా మన లోపల ఉంది. టెడ్డీ ఉన్నాడు, బేర్ ఉన్నాడు అని చెప్పిండు. దాంతోపాటుగా మనోడికి ఉన్న అభిమానులు ఏంటంటే ప్రజల మనసులోకి బయటకు వస్తే ప్రజల మనసులో ఉన్నది మనోడే అన్నట్టుగా చెప్తాడు అన్నట్టు. అందరూ మెచ్చిన పర్సన్ అన్నట్టు చెప్తాడు. అంటే ఇంకా తనుజ గురించి ఒక సాంగ్ పాడతాడు. ఏంటంటే నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది,
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింక లోకంతో పని ఏముంది ఆ పాట ఉంది కదా దానికి రివర్స్ అన్నట్టు. ఈమె ఏడిస్తే జనం ఈమె నవ్వితే జనం నవ్వుతున్నారు, ఈమె అలిగితే జనం అలుగుతున్నారు, ఈమె ఏడిస్తే జనం ఏడుస్తున్నారు. ఎస్, నిజంగా తనుజ ఫ్యాన్స్ సిచ్యువేషన్ అదే. ఆమె ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు, బాధపడుతారు. ఆ ఎమోషన్ వాళ్ళకి కనెక్ట్ అయింది, ఆ ఎమోషన్లోనే వాళ్ళంతా అట్రాక్ట్ అయ్యారు, అక్కడనే ఉండిపోయారు. ఏమంటారు తనుజ ఫ్యాన్స్, జెన్యూన్ తనుజ ఫ్యాన్స్ కింద కామెంట్ చేయండి. నిజంగా మీరు తనుజ ఏడిస్తే బాధపడుతున్నారు, తనుజ నవ్వితే నవ్వుతున్నారు కదా, అది అది తనుజతో ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు. లిటరలీ నెక్స్ట్ సీజన్స్కి ఎవ్వరు పోయినా కానీ సింపతి చూపించండి, ఘోరంగా ఏడవండి. అది ఫేక్ రైటా అన్నీ పక్కన పెట్టండి, ఏడవండి. ఏడిస్తుందంటే కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అయితే కథ విన్నర్ అయిపోతారు. అది పక్కా డ్యామ్ షూర్, నిజం చెప్తున్నా, జోక్ కాదు. పోయిన సీజన్లో కూడా నేను గమనించిన, ఇది కంప్లీట్గా డిజాస్టర్ సైడ్ పోతుంది అయ్యా, అదొక రకంగా పోతుంది, రైటు రాంగ్ కాదు, ఏడిస్తే కనెక్ట్ అయిపోతున్నారు. అండ్ దీనికి కారణం కూడా చెప్తా, దానికి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కారణం. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకప్పుడు అంతా కూడా, ఇప్పుడు కొంచెం మారింది కానీ ఒకప్పుడు అయితే ఎవరు ఏడిస్తే వాళ్ళకి సపోర్ట్ అంతే, ఎవరు ఏడిస్తే వాళ్ళని అయ్యో 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 అనడం. అయ్యో ఏడిస్తే, ఏడుపులో అబద్ధం ఉండదు, ఎమోషన్లో అసలు మనం కామెంట్ చేయడానికి ఉండదు అని చెప్పడం వల్ల అది మొత్తం అట్లా తయారైపోయారు. అది చూసే ఆడియన్స్ కన్సర్న్ మారిపోయింది. ఓకే, ఏడిస్తే ఎమోషన్ మనం తప్పు పట్టద్దు, ఎమోషన్ అంటే ఎమోషనే, ఏడిస్తే మనం కనెక్ట్ అయిపోవాల్సిందని చెప్పి వాళ్ళు ట్యూన్ అయిపోయారు బ్రెయిన్స్, లక్షలాది మంది. సో అది ఇప్పుడు మారుద్దామంటే మారదు, అలా బ్రెయిన్ అట్లా ట్యూన్ అయిపోయింది. ఏడుపులో నిజం ఉంటుంది, ఏడుపులో అబద్ధం ఉంటుంది, సింపతి సాధించడానికి ఉంటుంది, కావాలని చేసేది ఉంటుంది అనేది వాళ్ళకి ఎక్కాలంటే ఇంకా మళ్ళీ 4 ఏళ్ళు పడుతుంది. రైట్. ఆ తర్వాత భరణి అన్న అంటే భరణి అన్న గురించి ఏం చెప్తారంటే, ఇక్కడ నుంచి చెప్పడం అంతా డిఫరెంట్గా ఉంటుంది అయ్యా. సంజయ్ అన్న భరణి గురించి చెప్పంటే, పుష్ప సినిమా అంటే నేను పుష్పతో పోలుస్తున్నావు అనుకున్నా. రష్మిక అంటాడు, రష్మిక ఏంది అదేమన్నా ఫ్యామిలీకి సంబంధించిన డైలాగ్ ఇట్లా కొడుతుంది, పుష్పాలో కొడుతుంది కదా అందుకని చెప్తుండేమో, బ్రాండ్ ఇట్లాంటివి ఏమైనా చెప్తుండేమో అని నేను అనుకున్నాను. కాదు, రష్మిక వచ్చినప్పుడు అనగానే ఓకే, మన రష్మిక వచ్చినప్పుడు ఓకే, అప్పుడు ఒక ఏకాపాత్ర అభినయం చేశారు కదా, సూపర్ చేసిరు అంటాడు. మనకి ఎపిసోడ్లో ఏమైనా చూపిస్తారేమో కానీ ఇక్కడ అదే ఉంటుంది, సూపర్ చేస్తారు. వా, అసలు మీరు మామూలు కాదు, మీరు ఒకటే కాదు వాట్ నాట్ అన్నట్టుకుంటే చాలా బాగున్నారు అని చెప్తాడు. అదే ఏమంటివి జాతి నేపథ్యంలో సూచన కింద నిల్వన అర్హత లేదంత, సారీ అది కాదు కదా, ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఆ డైలాగ్ కొట్టిండు కదా ఏకపాత్ర అభినయంలో. వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పులు పెట్టి తన పతి ప్రాణములు సైతం దక్కించుకున్న నారేమని సావిత్రి దేజాతి మా నవజాతి, ఆ డైలాగ్ కొట్టిండు కదా ఏకపాత్ర అభినయంలో. టక్కన చెప్పారు కదా, సూపర్ అనిపించింది అన్నట్టుగా చెప్తాడు. ఓకే, సంతోషం. తర్వాత గౌరవ్ గురించి చెప్పంటే, ఒక స్వీట్ ఎలాంటిదంటే సర్ప్రైజ్. చెప్పాలంటే ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, వెనీలా ఐస్ క్రీమ్, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, ఇవన్నీ మనం గుర్తుపడతాం. ఇది ఎట్లాంటిదంటే ఫ్రూట్ ఐస్ క్రీమ్. ఇట్లా చెప్పిండా బా ఏం చెప్తున్నావు అంటారా, ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఎక్స్పెక్ట్ చేయలేము. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈజ్. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, కంటిన్యూషన్లోనే మనకు అట్నే చూపించారు. అందరి ప్రయాణం కూడా క్రౌన్ కోసమే, సో అందరూ కూడా గెలవడానికే. సో ఎవరు ఆ క్రౌన్ని సాధిస్తారనేది ఎట్లుంటుందంటే వారి మాటలతో ఉంటుంది. ఎందుకంటే భరణి గారు, గౌరవ్ వీళ్ళందరూ కూడా ఒక మ్యాజిక్ ఉంది. ఇదే చెప్పాడు అన్న, ఏం చెప్తున్నావు అన్న, ఏదో కూరతోటో వంకాయతోటో బెండకాయతో పోలిస్తే అయిపోయేది కదా, ఏందన్న ఇదంతా తిప్పి చేసినా అనిపించింది. అంటే ఇంకా సంజన గారి గురించి చెప్పంటే, ఇక్కడ ఈమె నా కాంపిటీషన్. ఎందుకంటే నేను ఎలా ఉంటానో అలా ఉంటుంది. నన్ను వదిలేస్తే నేను ఎట్లుంటా, నవ్విస్తాను, ఏడిపిస్తాను, నాకు ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి. ఈమెకి పేరు కూడా కలిసింది, నా పేరు సంజయ్, ఆమె పేరు సంజన, కలిసింది. చాట్ లాగా ఈమె. చాట్ ఎలాంటి చాట్ అంటే అందులో క్రిస్పీ ఉంటుంది, క్రంచీ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది, రకరకాల మసాలా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అట్లా ఈమె రూల్స్ కొంచెం పాటిస్తలేదు, కానీ ఈమెనే సూపర్ చాట్ అంతే అని చెప్పిండు. ఆ తర్వాత ఇది ఓకే, చాట్తో అన్న కంపారిజన్ చేసింది. ఆ తర్వాత దివ్య అంటే ప్రిన్సెస్ లాగా వచ్చింది, మధ్యలో వచ్చింది కదా, బిగ్ బాస్ కింగ్డమ్లోకి స్టార్టింగ్లో రాలేదు, సో మధ్యలో వచ్చింది, ప్రిన్సెస్ లాగా ఏంటి వచ్చింది. ఆ తర్వాత అటెన్షన్ గ్రాప్ చేసిందని చెప్పింది. ఆ తర్వాత డిమాండ్ పవన్ గురించి మాట్లాడతా, గేమ్స్ ఆడితే ఇంట్లో గెలుస్తాం, వాస్తవం. గేమ్స్ ఆడితే ఇంట్లో గెలుస్తాం, అన్నింట్లో గెలవాలి అని అంటే ప్రజల ప్రేమ కావాలి, ప్రజల ప్రేమ గెలవాలంటే సాక్రిఫైజులు చేయాలంటాడు. సాక్రిఫైజులు చేయాలి, అవసరం ఉన్న చోట అన్నీ చేయాలి, అన్నీ చేస్తేనే మనం వాళ్ళ మనసులో స్థానం సంపాదించుకుంటాం. అంటే మన పవన్ ఎన్ని చేసినా కానీ మనసులో స్థానం కొంచెం వరకే సంపాదించుకుంటాడు. అందరి మనసులో స్థానం సంపాదించాలంటే తన ఎమోషనల్ యాంగిల్ని బయట పెట్టాలి, అప్పుడే కనెక్ట్ అవుతారు. అర్థమవుతలేదు డిమాండ్ పవన్కి, అరవాలి, గట్టి షౌట్ చేయాలి, ఆ తర్వాత ఏడవాలి, ఇవన్నీ చేస్తే కానీ కనెక్ట్ కారు. ఇదే వాస్తవం, ఇదే బిగ్ బాస్ సీజన్ తెలుగు. ఆ తర్వాత నిఖిల్ గురించి, నిఖిల్ స్లోగా వచ్చాడు కానీ రాక్ స్టార్ లాగా ఉంది పర్ఫార్మెన్స్, వెరీ నైస్. అసలు ఇప్పుడు కింగ్ ఎట్లయింది అనుకుంటుర్రు అనగానే వెనక నుంచి తనుజ, నాకు ఇక్కడ తనుజ వల్ల అనిపించింది, వెనక నుంచి తనుజ కింగ్ ఎట్లయింది అనుకుంటుర్రు అని ఆయన అన్నాడు. చిట్టి వల్ల అంటది.
ఇంతే కూల్ అండ్ కామ్ అండ్ కంపోజిట్గా ఆయన అంత సీరియస్గా ఈయన కింగ్ ఎట్లా అయిందో తెలుసా అని అంటే చిట్టి వల్ల అంటది. నాకు భలే నవ్వొచ్చింది. అందరూ అబ్జర్వ్ చేయరు కావచ్చు కానీ ఇది భలే కామెడీ. కానీ తనుజ వాళ్ళు ఇది కట్ చేసుకోండి. యాక్చువల్లీ ఈరోజు ఎపిసోడ్లో ఆ ఫుడ్ ఏదైతే వాళ్ళు తీసుకొచ్చిర్రు వాళ్ళ వంట చేసిర్రు అదంతా ఉందిగా అక్కడ చాలా దొంగతనాలు జరిగినాయి. అందరు తీసిర్రు, ఒక్కరనేది చెప్పలేము. సుమన్ చెట్టు అన్న తీసిండు, ఇమాన్యుల్ తీసిండు, సంజనక్క అన్నీ సెట్ చేసింది, తీసిన అన్ని కూడా ఆర్గనైజ్ చేసింది కూడా ఆమెనే. మొత్తం ఆర్ఎం అంటే ఆర్ఎంఏ మొత్తం ఈ దొంగతనాలలో ఆర్ఎం రేషన్ మేనేజర్ చేసింది. మొత్తం అన్ని తీసుకుని గిన్నెలో పెట్టి సైడ్ పెట్టి రేపొద్దున ఎట్లా తినాలి ఏందనేది అంతా ప్లాన్ చేసుకుంది ఆమెనే. అందరూ తీసిర్రు, భరణి అన్న కాడికి వెళ్ళి అందరూ తీసిర్రు, అందరూ దాచిర్రు. సో ఇక్కడ ఎవరి పిఆర్ ఎక్కువ ఉంటే స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిందని కామెడీగా చేసి పెట్టుకోవచ్చు, చాలా బాగా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అది ఆ తర్వాత ఇంకెవరు నెక్స్ట్ నిఖిల్ అయిపోయింది కదా, స్లోగా వచ్చింది కానీ కింగ్ ఏంటి అని. గేమ్ గెలిస్తే బెనిఫిట్స్ వస్తాయి హౌస్లో, కానీ ఆ ట్రాప్లో పడకండి మీరు. మంచి సజెషన్ చెప్పాడు. ఆ తర్వాత నిఖిల్ అయిపోయింది. రీతు చౌదరి బీ ద ప్రిన్సెస్ విన్ ద రేసెస్ అని చెప్పిండు. విన్ ద రేస్ అని బీ ద ప్రిన్స్ విన్ ద రేస్ అన్నట్టు చెప్పిండు. ఎంతవరకైనా వెళ్ళి ఫైట్ చేస్తావు, నీ గురించి నాకు తెలుసు, సూపర్ అని చెప్పిండు. ఆ తర్వాత కళ్యాణ్ ప్రెజర్ కుక్కర్ చెప్పేసిన కదా, అయిపోయింది. ఆ తర్వాత ఇమాన్యుల్ గురించి టెడ్డీ బేర్ చెప్పేసిన, రైట్. ఆ తర్వాత పవర్ చెఫ్ ప్రణవ్ అనగానే ఎవరెక్కడ అనగానే వస్తాడు పవర్ చెఫ్ ప్రణవ్ అంట, వచ్చేసిండు. తర్వాత ఇంకా ఆయన వంట ప్రిపరేషన్లో ఉన్నాడు. ఇక వంట ఆయన ప్రిపేర్ చేస్తుంటే ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి, ఫుడ్ దొంగతనాలు. ఇమాన్యుల్ అక్కడ పోయి చెఫ్ని అడుగుతాడు, అందరికీ కదా అంటే అందరికీ కాదు వాళ్ళకి మాత్రం అంటే మాకు ఎంతో కొంత ఉంటుంది కానీ మీకు ఎంతో కొంత తెలియదు, ఓన్లీ వాళ్ళకే అంటే షో అనుకుంటాడు. ఆ తర్వాత ఇక అక్కడ ఫుడ్ వాళ్ళకి వండించి పెడుతుంటే వాళ్ళు అందిస్తుంటే పోయి దొంగతనంగా తినడం. మళ్ళీ ప్రతిసారి కూడా ఇమాన్యుల్ వచ్చి రాజమార్తాండ వెంకటపతి రాజా అనుకుంటే ఆయన అనౌన్స్ చేయడం, అదంతా బాగుంది. వీఆర్ వెరీ హ్యాపీ. అసలు మీరు వచ్చిర్రు, మాకు ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చిందంటే మేము తినడం కూడా కాదు, మీ వల్ల మాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మాకు ఈ ఫ్యామిలీ వీక్ వచ్చేంత వరకు కూడా మాకు ఒక ధైర్యము, మాకు ఒక బలం వచ్చింది. నేను ఇక్కడ వీడియో చెప్తుంటే కదా కింద దోమలు అంటించినాయి. అబ్బా అసలు ఈ రూమ్లో దోమలే రానిగా నేను, కానీ పొట్టుకుంటున్నాయి అబ్బా కాలికి. నేనేమో ఫ్లోలో ఉన్నా, ఆపలేను, వాడు కుడతా ఉంది, నాకు అర్థమవుతుంది. కానీ అది కుట్టినప్పుడు ఆపినా అయిపోయేది. ఇప్పుడు దురద గులగుల. సరే, ఆ తర్వాత అసలు అక్కడ చెఫ్ దగ్గర పోయి మంచి బతిలాడుతూ ఉంటారు. ఎవ్వరు బతిలైనా ఆయన భలే ఉన్నాడు. ఆ ప్రణవ్ అనేట ఆయన మాత్రం మస్తు కామెడీ చేసింది అనిపించింది నాకు. చాలా నైస్ గై. ఏంటంటే అక్కడ ఫిష్ ఉంది కదా, అది అంటే మిగిలితే తీసుకెళ్ళిపోతూ ఉంటారు. చికెన్ మిగిలింది కదా, అది కూడా మిగిలితే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇమాన్యుల్ వచ్చి మాకు కొంచెం ఏదైనా అంటే అంటాడు. ఆ తర్వాత బర్నీ అన్న వేరేటోళ్ళు ఇచ్చింది తినేస్తాడు. తినండి కానీ మూతికి అంటకుండా తినండి అంటాడు. ఇలా అన్ని భలే ఉన్నాయి ఆయన డైలాగులు. కానీ అవి చూపించలే ఎక్కువగా, ఎక్స్టెండెడ్గా చూపిస్తే ఆయన వేసిన సెటైర్లు కూడా బాగుంటాయి. చాలా రోజులైంది మీరు తినండి. ఇమాన్యుల్ వాళ్ళు తింటుంటే వాళ్ళు బాధపడుకుంటుంది అంటారు, వీళ్ళకందరికీ లేకుండా మేము ముగ్గురమే తింటున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది పాపం వాళ్ళకి. ఉంటే ఇమాన్యుల్ వచ్చి చెప్పిన కదా, మేము ఏమనుకోం, మీరు తినండి, చాలా రోజుల తర్వాత మంచి భోజనం వచ్చింది, మీరు తినండి ప్లీజ్ అని చెప్పి అంటాడు. అందులోకి వెళ్ళి కూడా వీళ్ళు షేరింగ్ ఇస్తాడు, నిఖిల్ ఇస్తాడు, అందరూ ముగ్గురు ఇస్తారు. వెరీ నైస్. ఈ ఇద్దరేమో తినలేకపోతున్నాం అంటారు, నిఖిల్ అండ్ రీతు. కానీ కళ్యాణ్ మాత్రం మంచి ఫుడ్ దొరికినప్పుడు తినేయాలి. కమెంటర్స్ కూడా మేము తినలేకపోతున్నాం అంటే, అరే లేదన్నప్పుడు లేదు, ఉన్నప్పుడు తినండి అంటాడు. అంటే గౌరవ్ కూడా చికెన్ ఇస్తా అంటే వద్దంటే అరే లేనప్పుడేమో పెద్దది తీయి, నా పోర్షన్ నాకి, నా పెద్ద పీస్ నాకి, ఇవన్నీ మాట్లాడుతావు. ఇప్పుడేంది దొరికినప్పుడు తిను అని చెప్పి అంటాడు. యాక్చువల్ కళ్యాణ్ ఏంటంటే ఆయన సిఆర్పిఎఫ్ జవాన్ అంట, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ ఫోర్సు. ఈ ఆర్మీలో కానీ సిఆర్పిఎఫ్లో బీఎస్ఎఫ్లో పనిచేసేటోళ్ళకి ఏంటంటే అన్నిసార్లు మంచి భోజనం దొరకాలంటే కష్టమవుతుంది. అంటే ఒకవేళ ఇంటికి వచ్చి పోయే జాబ్ అయితే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇంటికి వచ్చిపోతారు. బార్డర్లో చేసేటోళ్ళకి మాత్రం కష్టమైన ఫుడ్ ఉంటుంది, చపాతీలు ఏదో దొరికింది తింటారు. కాబట్టి అలాంటి టైంలలో వాళ్ళకి ఏంటంటే దొరికినప్పుడు తినడం అలవాటు అయిపోద్ది. కానీ ఇక్కడ మిగతా వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టంగా అయిపోతుంది అన్నట్టు. హెవీగా అప్పటికే తినేసరికి హెవీ అన్న ఫీలింగ్ వచ్చింది. అన్నీ చూసేసరికి మొహం మొత్తింది అంటారు మా దగ్గర అయితే. అంటే మొహం కొట్టేసింది అనే సెన్స్లో ఉంటుంది అన్నట్టు. ఇక తినబుద్ది కదా అన్నీ చూస్తే. ఈ వంట చేసిన తర్వాత అమ్మలు ఉంటారు, అమ్మలు ఎక్కువ తినరు. అమ్మలు ఎంత స్పెషల్ చేసినా కానీ అమ్మ వాళ్ళు ఎక్కువ తినరు. ఎందుకు తినరు అంటే ఆ లేడీస్ అంతా కూడా వంట చేయడంలో బిజీ ఉంటారు, అమ్మ వంట చేయడంలో బిజీ ఉంటుంది. ఏదైనా పండగకి పబ్బానికి కూడా ఫెస్టివల్ అంటే అందరూ చుట్టాలు వచ్చినప్పుడు అమ్మ కానీ అక్క కానీ వాళ్ళంతా కూడా బాగా కష్టపడుతుంటారు, వాళ్ళంతా వంట చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే చూసి వంట చేయడం అంత మొహం మొత్తినట్టు అయిపోతుంది. ఆ ఫ్లేవర్స్కి, ఆ స్మెల్కి, ఆయిల్కి ఇంకా వాళ్ళకి అక్కడికే చాలా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఎక్కువ తినరు. లైక్ ఇక్కడ అంత ఫుడ్ చూస్తారు వాళ్ళకి తినబుద్ధి అవుతలేదు అన్నట్టు. ఇది దాచుకునే ఫెసిలిటీ ఉంటే చెప్పండి, దాచుకుంటాం అని చెప్పండి. దాచేది లేదు, మీరంతా తినాల్సిందంటే అక్కడికి దాచారు.
సంజనకి అయితే ఆఖరికి వాళ్ళు తినేసిన తర్వాత ప్లేట్ తీసుకొస్తే ఏవైతే ఫుడ్ ఐటమ్స్ తినలేదో పక్కన పెట్టారు, కర్రీస్ కానీ అవన్నీ మొత్తం అన్ని ఊరిసి బౌల్స్లో పెట్టేసింది. అరే నిండుగా ఉంది, దీన్ని ఎందుకు పడేస్తారు, వాళ్ళు ఎంగేజ్ చేయలేదు, కానీ తీయండి తీయండి అని దాచిపెట్టింది. అబ్బా, ఫుడ్ వాల్యూ అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది అని ఒక క్లారిటీ అవుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ దివ్య ఓడిపోయిన దానికి బాధ, దివ్య గురించి అంటాడు. దివ్య ఓడిపోయినందుకు బాధపడుతుందో లేదో పక్కన పెడితే, ఇప్పుడు ఈ ఫుడ్ మిస్ అవుతున్నందుకు మాత్రం ఖచ్చితంగా బాధపడుతుంది అంటే, లేదు వాళ్ళకు కూడా మంచి ఫుడ్డే ఉన్నది, ఏమి ఇబ్బంది లేదు, కమెంటర్స్ కూడా బాగానే ఉంది ఫుడ్ అన్నట్టుగా అంటారు. ఇక ఆ తర్వాత ఇమాన్యుల్ స్పెషల్ ఎనర్జీ వచ్చింది వెళ్ళేటప్పుడు, అన్న వెళ్తాడు, ఇక వారే వచ్చే ఫన్ వెళ్తాడు. ఈ గ్యాప్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. దండయాత్ర, దయ్యగాడి దండయాత్ర, దయలేని దండయాత్ర జరిగింది దొంగతనాల్లో మాత్రం. అసలు ఒక్క సెకండ్ వాళ్ళు కనబడకపోతే, అంటే జస్ట్ బయటకి ఇట్లా వస్తే అక్కడ ఫుడ్ గాయబ్, ఒక్క సెకండ్ అటు సైడ్ ఇట్లా తిరిగిండు అటు ఫుడ్ గాయబ్ అంతే. సేమ్ కాలేజ్ సినిమా లెక్కనే మొత్తం వ్యాన్ అంతా ఖాళీ చేస్తారు చూడు, అట్లా ఖాళీ చేస్తారు. ఎగబడ్డరయ్యా దొంగల బండి. ఇక్కడ ఇమాన్యుల్ స్పెషల్ ఎనర్జీ తీసుకొచ్చారు మాకు. ఆ ఎనర్జీ ఫుడ్ తోటి, మీ మాటలతోటి మాకు బాగా ఎనర్జీని తీసుకొచ్చారు. మాకు మళ్ళీ ఫ్యామిలీ వచ్చేంత వరకు బూస్ట్ ఇచ్చారు. చాలా హ్యాపీ ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నాకు ఈ సంజయ్ అన్న దగ్గర నచ్చిందండి తెలుసా, ఈ రాజా రాణులకు పెట్టేటప్పుడు వాళ్ళకి రాజులు రాణులకు పెట్టినట్టు ఇట్లా పెట్టడం, కమాండర్స్ పెట్టేటప్పుడు మర్యాదగా పెట్టడం, ఇక్కడ ప్రజలు అనేటోళ్ళకి పెట్టేటప్పుడు కింద కూర్చునబెట్టి పెట్టారు అన్నట్టు, స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చునబెట్టి పెడితే అంటే వాళ్ళతో పాటు కింద కూర్చున్నాడు. అట్లా అంటే ఇది క్యారెక్టరైజేషన్స్ ఉత్త టైంపాస్ అయినా కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ కూడా రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని కూడా కించపరిచినట్టు ఉండకుండా వాళ్ళు కింద కూర్చుని పెట్టడం, ఇట్లాంటివన్నీ భలే అనిపించినాయి ఆయన దగ్గర కూడా. నెక్స్ట్ సీజన్ పట్టరా రబ్బా, నెగిటివ్ చేద్దామని అంటారా, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆయన. తర్వాత ఇక్కడ అంటాడు, ఇక్కడ ఫుడ్ వాల్యూ మాత్రం మీ అందరికీ తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తప్ప ఇంకెవరికి ఎంతగా తెలియదు అంటే, ఒక్కొక్క మెతుక్కి వాల్యూ తెలుసు. ఇక్కడ ఒక పప్పు గింజకి వాల్యూ తెలుసు అన్నట్టు ఇమాన్యుల్ అంటాడు. ఒక ఎగ్గు కూడా గొడవ అయిపోతుంది, ఇక్కడ పంచాయతీ అవుతుంది అని చెప్పి కోడిగుడు గొడవ యాడ్ చేస్తాడు. ఆ తర్వాత ఎంత ఫైట్ చేసినా నెక్స్ట్ డే కలిసిపోతారు కదా, నాకు భలే అనిపిస్తుంది. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారు కంటే తెల్లారి పాటతో కలిసిపోతాం అని ఇమాన్యుల్లో ఎవరు అంటారు. అక్కడ తెల్లారి పాట దాకా ఏడాగుతారు మీరు, రాత్రే కూర్చుని ముచ్చట పెట్టుకుంటారు, తెల్లారి పాట దాకా ఆగుతారా, తెల్లారి పాట దాకా ఆగినా కానీ ఓకే ఫ్రెష్గా స్టార్ట్ చేశారు కదా అనిపిస్తుంది. నామినేషన్లో కొట్టుకొని వచ్చి సైడ్కి కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు చేతులు కలుపుకొని, తెల్లారి దాకా ఏడా ఆగుతారు అయ్యా మీరు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. తెల్లారి కలిసిపోతా అంట. ఆ తర్వాత గేమ్స్లో నో కాంప్రమైజ్, సంజయ్ అని చెప్తాను నడిపోయేటప్పుడు, గేమ్స్లో నో కాంప్రమైజ్. కానీ కొన్నిసార్లు సెల్ఫిష్గా మాత్రం ఉండొద్దు. మీ మాటలు, మీ వర్డ్స్, మీరు ఒకరిని మెచ్చుకున్నారు అంటే బయట జనాలు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు, తిట్టచ్చు. మీరు ఒకరు తిడుతున్నారు అంటే బయట జనాలు ఏమన్నా అనుకోవచ్చు, అది ఫీల్ అవుతారు. బేసిక్గా జనాలు ఫీల్ అవుతారు, మీరు ఏం చెప్తున్నారు అనేది జనాలు ఫీల్ అవుతారు. దాంతో మీతో ట్రావెల్ చేస్తారని ఒక కథ చెప్పిండు. ఒక రాజు ఉన్నాడు, దేశంలో ప్రజలు, రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారో తెలుసుకోవాలని చెప్పి మారువేషంలో రాజ్యంలోకి పోయి తిరుగుతుంటే, ఆ రోజు రాత్రి మళ్ళీ రిటర్న్ వద్దామంటే కుదరలేదంట. కుదరకపోతే చీకటి అయిపోయింది, వర్షం పడుతుంది, ఎట్లా అనుకుంటే సడన్గా ఒక ఇల్లు దొరుకుతుంది. ఆ ఇంట్లో పోయి ఉంటే వాళ్ళు ఫుడ్ పెడతారంట. ఫుడ్ పెట్టిన తర్వాత అక్కడ ఏమైపోతుందో తెలియదు కానీ అక్కడ రాజన్న సంగతి మర్చిపోయి అక్కడ ఫుడ్ పెట్టిన తర్వాత పడుకోవడానికి గొంగడిస్తే గొంగలి కప్పుకొని పడుకుంటారట. తెల్లారిన తర్వాత నాకు ఈ గొంగలు ఉండదు, ఈ ఇల్లు మనం ఇక్కడనే స్వాధీనం చేసుకుంటే అయిపోద్దని చెప్పి అక్కడ ఉన్న ఆ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవడైతే ఫుడ్ పెట్టిండో వాడినే కొట్టేసి వాడిని పక్కన పెట్టేసి ఆ గొంగలు తెచ్చుకున్నాడంట. రాజన్న విషయం మర్చిపోయాడంట. ఇది బిగ్ బాస్ హౌస్ ఎట్లా చేస్తాడంటే, ఇక్కడ ఉండి నా క్రెడిబిలిటీ ఎంత, నా క్యాపబిలిటీ ఎంత, నేను ఎక్కడి నుండి వచ్చినా అన్నీ మర్చిపోయి ఇక్కడ ఒక చపాతీ కోసము, ఒక కోడిగుడ్డు కోసం పంచాయతీ పెట్టుకునేటట్టు చేస్తుంది. కానీ అక్కడ కూడా మీరు మీ క్యారెక్టర్ని లూజ్ కాకండి, జాగ్రత్తగా ఉండండి అన్న సెన్స్లో చెప్పిండు. కథలో డెప్త్ అనిపించకపోయినా కంపారిజన్ చేస్తే ఇక్కడ ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన వాళ్ళంతా కూడా రాజులు కావచ్చు, బయట లోపలికి వచ్చిన తర్వాత మొత్తం ఆగమాగం చేస్తారు, అవునా కాదు అని చెప్తాడు అన్నాడు, చెప్పిండు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సంజనకుండి, చూసారా రేషన్ మేనేజర్ అంటే ఇట్లుంటుంది, మొత్తం తీసుకొచ్చా రేషన్, చూసారా నేను వచ్చిన తర్వాతనే రేషన్ ఇంత బాగా వచ్చింది, ఫుడ్ వచ్చింది, పుచ్చకాయలు వచ్చినాయి, పుచ్చకాయలు అక్కడ టాస్క్ కోసం పెడితే తీసుకొచ్చి దొంగతనం చేసి తిన్నది కదా అని, పుచ్చకాయలు వచ్చినాయి, ఫుడ్ వచ్చింది, అన్ని రకాల పొడులు వచ్చినాయి, పచ్చళ్ళు వచ్చినాయి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి, చికెన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తుంది. అంటే అవన్నీ కూడా టాస్క్ కోసం తీసుకొచ్చినట్టు ఏదో రకంగా నేను ఆర్ఎం ఉన్నప్పుడు వచ్చినాయా లేదా అంటుంది. దాచిపెట్టింది, బాగానే దాచిపెట్టింది, రేపు పొద్దునకి సరిపోయాడు ఉన్నాయని చెప్పి మాట్లాడుతుంది. టాస్క్ సమయం అయిపోయింది, ఇక బట్టలు తీసేసుకోవచ్చు అని చెప్తే ఇక చేంజ్ చేసుకున్న తర్వాత ఇమాన్యుల్, బర్నీ అన్న, సంజన అక్క అండ్ సుమన్ శెట్టి అన్న వీళ్ళందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక్క నిమిషం, అందరూ
అందరూ అందరికి ఇచ్చారు అన్న టాపిక్ మాట్లాడతారు. అందరూ అందరికి ఇచ్చారు. అసలు నామినేషన్స్ అనగానే తన్నుకుంటాం మనం. చూడు ఇక్కడ చూడు అందరూ ఇచ్చారు. ఒక్కరు కూడా అరే వాళ్ళకి లేదు కదని వాళ్ళు తీసుకోలేకపోయారు. అందరూ వాళ్ళకి ఇచ్చారు, కమాండర్స్కి ఇచ్చారు, వాళ్ళు కమాండర్స్కి ఇచ్చారు, కమాండర్స్ మాకు ఇచ్చారు, వీళ్ళు కింగ్స్ అండ్ వీళ్ళు ఇచ్చారు. అందరూ ప్రేమతో ఉన్నారు. నామినేషన్స్ అప్పుడు మాత్రం కొట్టుకుంటాం కానీ చూడు అనగానే సంజనాకు ఉండి ఎక్కువ ఫుడ్ చూసి కడుపు నిండిపోయిందిరా, తినలేకపోయినా, అసలు తినడానికి తినబుద్ధి కాలేదు అనగానే బర్నియర్ నుండి ఫస్ట్ టైం నా లైఫ్లో వాష్రూమ్లో మిర్చి బజ్జీలే, వాష్రూమ్లో బజ్జీలు తిన్నాం అని చెప్పి అంటాడు. లైఫ్లో మర్చిపోలేనయ్యా అంటాడు ఆయన. మై స్ట్రాంగ్ బిలీవ్ ఏం తెలుసా, ఈ హౌస్లో ప్రతి ఒక్కరికి కప్ ఈజ్ ఇంపార్టెంట్ అంటాడు. అందరికీ ఇంపార్టెంటే మరి, అందుకే ఉన్నారు అక్కడ. ఇమాన్యుల్ అంటాడు, వచ్చిన కాడి నుండి ఫస్ట్ వీక్ నేను టాస్క్లు ఆడింది, ప్రతి వీక్ ఆడతా, ఈ వీకే ఆడలేదు అని చెప్పి అంటాడు. కరెక్టే. ఆ తర్వాత డిమాండ్ పవన్ దివ్యానికితో వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చూపిస్తారు. నా స్ట్రెంగ్త్ గేమ్స్ కాదని చెప్పి అంటది. ఎవరు? దివ్య. నా స్ట్రెంగ్త్ గేమ్స్ కాదు, నా స్ట్రెంగ్త్ నా మాటే నా బలం. ఆయన గేమ్లో అంటే కష్టమే. అంటే ఇక్కడ డిమాండ్ అంటాడు, నన్ను ఎందుకు తీసుకోలేదు నువ్వు కాంపిటీటర్గా, నువ్వు రిస్క్ చేస్తున్నావు అన్నప్పుడు నువ్వు హై రిస్క్ చేయాలి, అంతేగాని లైట్ రిస్క్ చేయొద్దని అంటాడు. ఎందుకు? వాళ్ళకి నచ్చినట్టు రిస్క్ చేసుకుంటారన్న ఫీలింగ్ వచ్చింది నాకు. రిస్క్ కదా అది, రిస్క్ అన్నప్పుడు మనం గట్టిగా చేయాల్సింది అంతే. నువ్వు ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ సపోర్ట్ చేసేటోని అని అంటాడు. అనగా సపోర్టా, నువ్వు ఇంకోసారి సపోర్ట్ అన్నావు అంటే చేర్చుకుని కొడతా, నువ్వు ఎక్కడ సపోర్ట్ చేసినా నాకు పోయిన టాస్క్ సపోర్ట్ చేసినావా, రీతుగా చేసిందని అంటే రీతుగా చేస్తాడు ఆయన. మరి ఇప్పుడు చేస్తే నేను నెక్స్ట్ టైం చేసేటోని కదా అని అంటాడు. అంటే ఇక నెక్స్ట్ టైం చేయను అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా అనిపించింది. దివ్యానికిత సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఈరోజు నేను నిద్రపోయిన మధ్యాహ్నం, కుక్కలు మురిగినాయి, అయినా కానీ నాకు ఇమాన్యుల్ పనిష్మెంట్ ఇవ్వలేదు. ఇక్కడ టాస్క్ నడుతుంది, కమాండర్లకి అందుకే పనిష్మెంట్ ఇవ్వలేదు అంటే మర్చిపోయినా ఆయన. సంజన ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. కాదు సార్, ఇక్కడ దివ్యనికిత సుమన్ శెట్టి అన్న బర్నీ అన్నతోటి వాళ్ళతో మాట్లాడుతూ బర్నీ అన్న అడుగుతుంది, క్యాష్ వచ్చరే అని అంటుంది. క్యాష్ వచ్చరే అంటే ఏదో ఒకటి నథింగ్ అని అంటాడు. చెప్పండి అంటే ఇక ఆయన వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాడు. వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోండి అంటుంది. జస్ట్ లైక్ దట్ ఊరికి నేను ఆలోచిస్తున్నా అంటే ఇక్కడ సంజన ఇమ్ము వాళ్ళిద్దరి టాపిక్ అని చెప్పి మాట్లాడతాడు. ఆ ఫుడ్ దాయడం అట్లాంటివి ఏదో చెప్తుంటే ఇక్కడ దివ్యనికిత ఏమంటుంది తెలుసా, ఇవన్నీ పట్టించుకుంటే వాళ్ళలాగా కన్నాలు వేసుకుంటూ బతకాలంటది. అంటే తను ఇప్పుడు వాళ్ళిద్దరు సుమన్ శెట్టి అన్న ఎవరు మన సంజనక్క అండ్ ఇమాన్యుల్ వాళ్ళిద్దరు కన్నాలు వేసుకుని బతుకుతురా, నాకు నచ్చలే ఆ డైలాగ్. సుమన్ శెట్టి అన్న అంతే. ఇక్కడికి ఇలా డిస్కషన్ అయిపోద్ది. కళ్యాణ్ అండ్ తనుజ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సుమన్ 6th బ్లాక్ ఫస్ట్ పెట్టాడు, అది చూసే సంజన గారు పెట్టారు. అది మాకు అది కనిపించింది, అయినా కానీ నువ్వు ఎందుకు అలా చేసావు, అందుకే నేను ఫైట్ చేశాను, ఊరికే నేను ఎందుకు చేస్తాను, రూల్స్ని బట్టి సుమన్ అనే విన్ అవ్వాలి అని అంటుంది ఆమె. అంటే నేను నీతో ఫైట్ చేయలేదు. ఇక అదే డిస్కషన్ ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పినా, మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు. ఇది మ్యాటర్. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ అక్కడ పండుకునే చూపించారు. మధ్యలో కొంచెం ముచ్చట పెట్టుకున్నారు కానీ టైంపాస్ ముచ్చట్లు అన్నట్టు, లైక్ ఎందుకు ఫుడ్ ఆ టాపిక్ రిలేటెడ్ అట్లాంటివన్నీ పెట్టుకున్నారు. సో ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ ఇట్. బై బై. నమస్తే. శుభ ఖైర్.